హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్స్ కోసం జనరల్ ఎస్సే టాపిక్ చెప్పుకుంటున్నాం. గత వీడియోల నుంచి కూడా జనరల్ ఎస్సేస్ టాపిక్స్ చెప్పుకుంటున్నాం. ఈ వీడియోలో మనం బాల కార్మికుల గురించి తెలుసుకుంటున్నాం, చైల్డ్ లేబర్స్ గురించి తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే కాంపిటీటర్స్కి నా వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయని నేను నమ్ముతున్నాను. ఎవరైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వారికి వారు రాసే ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్లోని టాపిక్స్ నా ఛానల్లోని వీడియోస్లో ఉంటే చాలా యూస్ఫుల్గా ఉంటాయి. కాబట్టి నా ఛానల్లోని వీడియోస్లో వాళ్ళ సిలబస్కు సంబంధించిన టాపిక్స్ ఉంటే ఆ వీడియోలు చూస్తే చాలా యూస్ఫుల్గా ఉంటాయని నేను నమ్ముతున్నాను. దయచేసి షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. జనరల్ ఎస్సే వ్యాసం బాల కార్మిక వ్యవస్థ దేశ భవిష్యత్తు బాలలపైననే ఆధారపడి ఉంది. నేటి బాలలే రేపటి పౌరులు అని మనందరికీ తెలుసు. దేశ భవిష్యత్తు బాలలపైననే ఆధారపడి ఉంది. నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని మనందరికీ తెలుసు. కానీ అటువంటి బాలల భవిష్యత్తును పట్టించుకోవడం తప్పనిసరి. ముఖ్యంగా అట్టడుగు వర్గాలలో గల బీద పిల్లల బాగోగులను నిర్లక్ష్యం చేయకూడదు. వారి ప్రతిభను అణగదొక్కకూడదు, అణచివేయకూడదు. పిల్లలను భౌతికంగా, మానసికంగా, సెక్స్ పరంగా వేధించడం రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఈ సమాజంలో పిల్లలను భౌతికంగా, మానసికంగా, సెక్స్ పరంగా వేధించడం రోజు రోజుకు పెరిగిపోతున్నది. ప్రభుత్వము, ప్రజలు కూడా బాలల సమస్యలలోని తీవ్రతను గుర్తించి బాలలను రక్షించడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. బాల కార్మికులు అంటే 14 సంవత్సరాల లోపు వయసు గలవారు. బాల కార్మిక వ్యవస్థ బాల కార్మిక వ్యవస్థకు కారణం బాల కార్మికులు రూపొందడానికి బాల కార్మికులు కర్మాగారాలలో, పనులలో, వ్యవసాయ కూలీలుగా, పరిశ్రమల్లో పనులు చేయడానికి బాల కార్మిక వ్యవస్థకు మూల కారణాలు పేదరికం, సంపన్నుల ఆధిపత్యం, ఉచిత విద్యావకాశాలు అందరికీ అందుబాటులో లేకపోవడం, పిల్లలు చెప్పినట్టు వింటారని, తక్కువ జీతాలకే వస్తారని వ్యాపారులు, యజమానులు భావించడం, తల్లిదండ్రులు కూడా పిల్లలను పనుల్లో పెట్టి ఆర్థిక సహకారాన్ని పొందాలని భావించడం, ఇవన్నీ కూడా పేదరికానికి కారణాలు అని సామాజిక శాస్త్రవేత్తలు మనకు తెలియజేశారు. పిల్లలు తప్పనిసరి పరిస్థితుల్లో కుటుంబాలకు సాయం చేయడానికి పనులు చేస్తూ ఉంటారు. వీరు పని చేయకపోతే చాలా కుటుంబాల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. పస్తులుండవలసిన దుస్థితి కూడా సంభవిస్తుంది కొన్ని కుటుంబాలలో. అందువల్ల పిల్లలను పనుల్లో పెట్టడం తల్లిదండ్రులకు అనివార్యమవుతుంది. మన దేశంలో లక్షలాది మంది బాలబాలికలు కార్మికులుగా పనిచేయడానికి కారణం పేదరికం. 14 సంవత్సరాల వయసులోపు పిల్లలు బాల కార్మికులుగా చెప్పవచ్చు. 10 నుంచి 14 సంవత్సరాల మధ్య గల పిల్లలే బాల కార్మికులుగా, వ్యవసాయ కార్మికులుగా, కూలీలుగా, పరిశ్రమల్లో కార్మికులుగా పనిచేస్తున్నారని నివేదికలు తెలుపుతున్నాయి.
కేంద్ర కార్మిక శాఖ నివేదిక ప్రకారం 1995 నాటికి మన దేశంలో పనిచేసే బాల కార్మికుల సంఖ్య 17 మిలియన్ల వరకు ఉందని తెలియవచ్చింది. 5 సంవత్సరాల నుంచి 14 సంవత్సరాల వయస్సు మధ్య గల పిల్లల్లో ప్రతి 10 మందికి ఒకరు బాల కార్మికులుగా పనిచేస్తున్నారని నివేదికల్లో తెలియజేయబడింది. మన దేశంలో బాల కార్మికులు తివాచీ పరిశ్రమల్లో, గాజు పరిశ్రమల్లో, ఇత్తడి పరిశ్రమల్లో, తాళాల పరిశ్రమల్లో, ఇళ్లల్లో వ్యవసాయ కూలీలుగా, ఇళ్లల్లో పని మనుషులుగా ఈ విధంగా బాల కార్మికులు పనిచేస్తూ ఉంటారు. నేడు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ఎంతగానో కృషి చేస్తున్నాయి. ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టి బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి కేంద్రము, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతో కృషి చేస్తున్నాయి. ఉచిత విద్యను అందిస్తున్నాయి. ఉచిత విద్యా సౌకర్యాలు, భోజన వసతులు కల్పించి పిల్లలకు విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మన రాష్ట్ర పరిశ్రమల విషయానికి వస్తే అనేక పరిశ్రమల్లో బాల కార్మికులు పనిచేస్తూ ఉండేవారు. కానీ క్రమక్రమంగా ప్రభుత్వాలు బాల కార్మిక చట్టాలు తీసుకొని వచ్చి కఠినమైన చట్టాలు అమలు చేస్తూ 14 సంవత్సరాలలోపు పిల్లలను పనిలో పెడితే నేరంగా శిక్షించవలసి వస్తుందని ప్రజల్లో యజమానులు పరిశ్రమలకు తెలియజేసే విధంగా చట్టాలు తీసుకువచ్చి 14 సంవత్సరంలోపు పిల్లలకు, బాలలకు ఉచిత విద్యను, వసతి, భోజన సౌకర్యాలను, ఉచిత విద్యను, అన్ని సౌకర్యాలను కల్పించే విద్యను అందిస్తున్నారు. భౌతికంగా హింసించడం, మానసికంగా హింసించడం అనేవి బాలల వేధింపు క్రిందికి వస్తాయి. ఒక్కొక్కసారి బాలలు లైంగిక వేధింపులకు గురి అవుతుంటారు. బాలికల పైననే ఎక్కువగా లైంగిక వేధింపులు ఎక్కువ. పిల్లలను నిర్లక్ష్యం చేయడం, వారితో దురుసుగా ప్రవర్తించడం మానసిక వేధింపులే అవుతాయి. బాల కార్మికులు శారీరపరమైన వేధింపులకు, మానసిక పరమైన వేధింపులకు గురి అవుతున్నారు. కొట్టడము, తిట్టడము, ఎండలో పనిచేయించడము మొదలైనవన్నీ శారీరక, మానసిక వేధింపులే అవుతాయి. రాజ్యాంగంలో బాల కార్మిక వ్యవస్థను ఖండిస్తూ చెప్పిన కొన్ని అంశాలు. ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న బాలలను ఎలాంటి ప్రమాదకరమైన విధులలో నియమించకూడదు. ఆర్టికల్ 24 ప్రకారం 14 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న బాలల్ని ఎలాంటి ప్రమాదకరమైన విధులలో నియమించకూడదు. ఆర్టికల్ 39F ప్రకారం బాలల బాల్యాన్ని, యవ్వనాన్ని ఎవరు కబళించకుండా బాలలలో నీతి, నిజాయితీలు, నైతిక విలువలను పెంపొందింపజేయాలి. ఆర్టికల్ 45 ప్రకారం 10 నుంచి 14 సంవత్సరాల వయస్సు వరకు ఉచిత నిర్బంధ విద్యను అందించాలి. ఈనాడు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగంలో చెప్పబడిన బాల కార్మిక వ్యవస్థకు తీసుకువచ్చిన చట్టాలు, బాల కార్మిక వ్యవస్థను రూపుమాపడానికి వచ్చిన చట్టాలను ఉపయోగించి బాలలను, బాలికలను కాపాడి వారికి ఉచిత విద్య, వైద్యం, భోజన వసతుల్ని కల్పించి విద్యా సౌకర్యాలను అందిస్తున్నారు. ప్రమాదకరమైన పరిశ్రమల్లో బాల కార్మికులను తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ అథారిటీ ప్రారంభించింది. బాల కార్మికులను పనిలో పెట్టుకునే వారిని శిక్షించడానికి కూడా చట్టాలు తీసుకువచ్చింది. పిల్లల శ్రమశక్తి దోపిడీకి గురి అవ్వకూడదని, ప్రమాదకర పరిశ్రమల్లో పనిచేయడం నేరమని, నియమించుకోవడం కూడా నేరమని
ప్రభుత్వ చట్టాలు చెబుతున్నాయి. బాల కార్మిక వ్యవస్థ ఏర్పడడానికి కారణాలను తెలుసుకొని ప్రభుత్వ నివారణ చర్యలు చేపడుతుంది. తల్లిదండ్రులకు ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా పిల్లల్ని విద్య నేర్చుకోవడానికి పంపేటట్లు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. బాల కార్మిక వ్యవస్థ చట్టాన్ని అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వాలు బాల కార్మికుల కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఆదాయ మార్గములను కల్పిస్తున్నది. రెక్కాడితే కానీ డొక్కాడని స్థితిని పరిగణనలోకి తీసుకొని ఆ కుటుంబాలకు ఆ ఆదాయ వనరులను ఉపాధిని ప్రభుత్వాలు కల్పించేటట్టు చర్యలు తీసుకోవాలి. పిల్లల ప్రతిభ నైపుణ్యం అణగారిపోకూడదు. పిల్లలను భావి భారత పౌరులుగా గౌరవంగా జీవించే విధంగా విద్యాబుద్ధులు చెప్పించి వారిని భావి భారత పౌరులుగా సమాజానికి అందించాలి. చిన్నారుల భవిష్యత్తును సుఖవంతంగా దేశాభివృద్ధిలో భాగస్వాములుగా తయారు చేయడానికి అందరూ నడుం బిగించాలి. 14 సంవత్సరాల లోపు పిల్లలను నిర్బంధ ఉచిత విద్యను వైపు తీసుకురావాలి. పనులలో, కర్మాగారాల్లో, ఫ్యాక్టరీలలో, పరిశ్రమల్లో వ్యవసాయ కూలీలుగా ఎవరు చేర్చుకోరాదు. బాల కార్మిక చట్టాన్ని గౌరవించాలి. 14 సంవత్సరాలలోపు పిల్లలకు ఉచిత నిర్బంధ విద్య, భోజన వసతులు కల్పించి విద్యను అందించాలి. వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత మనందరిపైన ఉంది. పిల్లలకు విద్యాబుద్ధులు, నైతిక విలువలు నేర్పించి రేపటి భావి భారత పౌరులుగా మంచి వ్యక్తులుగా సమాజానికి అందించే బాధ్యత ప్రజలందరిపైన ఉంది. థ్యాంక్ యూ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.